వచ్చింది. డాన్స్ హై స్కూల్గా చేంజ్ చేసినప్పుడు జీవో తెచ్చి అసలు ఆ ప్లేస్ డ్యామ్ కట్టడం కోసం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీకోట మండల తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకంతా కూడా తెలుసు, నిన్న ఎక్స్ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడినారు. దీనికి డెవలప్మెంట్ గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు ఏం చేసినావు చెప్పు. ఒక్క పని శాశ్వతమైన పని నేను ఇచ్చేసిన నిరూపించు, మేము ఒప్పుకుంటాం. ఎందుకు నీ కళ్ళు కనపడలేదా? అంబేద్కర్ భవన్ ఇప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? శిలాపలకం మేము కట్టి పిల్లర్లు వేసి హోల్డింగ్ లెవెల్ తీసుకోపోయినాం. బీసీ భవన్ ప్లాస్టింగ్ చేసి వదిలినాం. దానికి పెయింట్ కొట్టి పూర్తి చేయంటే దాన్ని ఫినిష్ చేయవచ్చు. సాదీ మహల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. స్టేడియం ఇట్లా డెవలప్మెంట్ నువ్వు 5 ఏళ్ళు ఎన్నో గుర్తు చేసినావా? నువ్వు ఎమ్మెల్యేగా వండుకొని నువ్వు ఈ మండలం వాడు, నీకు ఆ ఇది లేదా? నీకు గుర్తు రాలేదా? నువ్వు ఎందుకు చేయాలి? పూర్తేవి నీ సంపాదన ఏమో నువ్వు చేసుకొని పోతివి. ఈరోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాదు. మాట్లాడేదానికి విధానం ఉండదు. మాట్లాడు, నేను వద్దని చెప్పలా. నీకు భగవంతుడు ఎమ్మెల్యేకి చేసినాడు, సంతోషిస్తాం మేము కూడా. ఎమ్మెల్యేగా నువ్వు చేసివి ఏం చేసినావు? మీ కోటకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చో లేదా ఏదైనా ఒక ఇచ్చేసింటే నీకు పేరు ఉండు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టింది మీకంతా తెలుసు. అమరావతి మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ చేసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీని మూసేసినారు. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి మూసేలేదు. డిగ్రీ కాలేజ్ అది తెచ్చిపోయా. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? ఇన్ని చేస్తా ఉండి కూడా నువ్వు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా? అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తకి మాకు తెలుసు. పిలిచి మందలిచిన వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమైంది. మీ కుమ్మలాటలు చూస్తా ఉన్నాం రోజు పేపర్లో. ఒకరి మీద ఒకరు కుమ్మలాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ నాయకుడు మాకు చెప్పకుండా చేయాలని, ఈ నాయకుడు మాకు చెప్పు. మాదేమన్నా ఉంది అట్లా సంస్కృతి? పార్టీ ఆర్డర్ వేసిందంటే దానికి కట్టుబడతాం మేము. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ సీఎం వరకు ఎక్స్-సీఎం వరకు చెప్పుకొని మీరు బజారు పడి పేపర్లో రాసుకుంటా ఉన్నారు. మాకు అట్లా సంస్కృతి లేదు. అది గుర్తుపెట్టుకో. నేను అనేది నువ్వు మాట్లాడిన మాటకి నీకు ఫస్ట్ నేను సమాధానం చెప్పేది ఏమంటే, సిమెంట్ రోడ్లు ఈ నియోజకవర్గంలో మా మండలంలో ఈ ఈఏబీ రోడ్లు మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయలేదు. అమర్నాథ్ రెడ్డి శిలాపలకం అనేది మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్లు కటింగ్లు కూడా మాతో ఉన్నాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాపలకం అయిన పేపర్లు మాతో ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్త్ వర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కలవట్లను కూడా అన్ని కలవట్లు పెట్టినాం. నీకు కావాలంటే వీడియో కవరేజ్ చూపిస్తాం, చూసుకో ఎవరు చేయండి అని. దానికి నువ్వు పోటీ పెట్టిన దానికి నువ్వు ఇదే మాట్లాడేది. ఏం పోటీ పెట్టినాం? అమర్నాథ్ రెడ్డి ఏమన్నా శిలాపలకం వేసి ఈరోజు ఓపెన్ చేస్తాడు పెట్టినాడా? కొంచెమన్నా జ్ఞానం ఉంటుంది. ఆయన ఏం పెట్టినాడు? నేను 18-19లో నేను శాంక్షన్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టలే. చూసుకోమని మేము పెట్టిన అన్ని రోడ్లు కూడా ఏవి చేసినారో వాటికి మాత్రమే చూసుకోమని. మిగిలిన కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటాం. అంత తెప్పించి ఏమీ లేదు. దయచేసి మేము చెప్పేది ఏమంటే, నువ్వు ఒక మాట మాట్లాడినావు. ఏమి నువ్వే మాట్లాడాలా? ఎవరితో మాట్లాడించకూడదు అంటే మేమంతా లీడర్లు కాదా? మేమన్నా నీకన్నా ఎక్కువ మేము మండలంలో తిరిగిండేవాళ్ళు. పార్టీ ప్రెసిడెంట్గా కానీ, నేను ఎంపీపీగా కానీ, ఇప్పుడు స్టేట్ డైరెక్టర్గా ఉండే. అది వదిలి ఎక్కువ తిరిగిన ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నాయకులు గెలిచినవాళ్ళు. మాకు తెలిసి ఈ మండలం గురించి ఏమీనేసి నువ్వు ఆ మండలం వాళ్ళు మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలంటే అమర్నాథ్ రెడ్డి మాట్లాడక ఇట్లా వాళ్ళు కాదు. అట్లంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చిన చూడరా? దాని కింద ఎందరో మినిస్టర్లు ఉంటారు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్లు. వాళ్ళు ఇస్తారు ప్రెస్ మీట్లు, కానీ వాళ్ళే ఇచ్చేది. ఏమైనా సంస్కృతి ఉందా? ఇదే పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు ఇయ్యాలి. నువ్వే మాట్లాడని ఎందుకు చెప్తావు ఆ విషయం? మళ్ళీ తిప్పి అంటే నీకేం భయమా? ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడని ఆయన ఎప్పటికి ఇచ్చేయాలి నీ మీద. ఆయన ఏమన్నా ఉంటే పైన పెద్దవాళ్ళ మీద ఇస్తాడు, కానీ ఇట్లా వాళ్ళ మీద ఇచ్చే అంత అవసరం ఆయన లేదు. ఇచ్చేయాలి ఆయన మేమే చాలు. అర్థమైనా? దీని గురించి పెంచుకుంటా పోతే మేము ఊరికే ఉండేవాళ్ళు కాదు.
మీ పూర్వోత్తరాలు మొత్తం లోటు వదిలేస్తాం బజార్లోకి. కానీ ఒకటి ఏమనంటే రాజకీయమైన శాశ్వతం కాదు, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అది తెలుసుకొనే మాట్లాడాలి. కానీ అనవసరమైన మాట్లాడితే మాత్రం మేము బజార్లో పడిపోతాము. మాకేం ఇది అలవాటే, మీకన్నా చండాలుగా ఉంటాము. కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేసి నువ్వు నీ వెనకాల ఉండేవాళ్ళు నువ్వు చూసుకో, నీ ఇదేమన్నా ఉంటే నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, మాకేం అభ్యంతరంలే. నువ్వు మా గురించి మాత్రము ఊర్లో అమర్నాథ్ రెడ్డికి మర్యాద లేదు, ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయలేదు అనేది సూపర్ 6 గురించి మాట్లాడుతుంది. సూపర్ 6 గురించి ఈరోజు చీరా జాకెట్ కట్టుకొని నువ్వు బస్సులో పూకో, నీకు టికెట్ తీసుకుంటాను, చూస్తాం. రోడ్లు ఎన్ని ఉన్నా కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వేస్తాం. ఇంకా కూడా మీకు గుర్తు వచ్చే విధంగా ఈ 6 నెలల్లో కూడా మంచి స్కీమ్ తెస్తా ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ ఇస్తా ఉన్నాం, అది కూడా గుర్తుపెట్టుకో. ఇవన్నీ చేస్తా ఉన్నాయనేసి నీకు భయం పుట్టించి నువ్వు 2 రోజులు మీ కూడా వచ్చే కుదిరికే నువ్వు టకటకాలు ఆడేసి ప్రెస్ మీట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఇంకా 15 రోజులు తిరగాలి వీకోటప్పుడు. ఇప్పుడు తిరిగిన 4 రోజులే ఈ ఎండ్ల వల్ల చూస్తూ ఉన్నాము. ఇవన్నీ తిరిగేసి ఈ జనాల స్పందన ఎట్లా ఉంటుందో నీకు తెలుస్తుంది, నైట్ నిద్ర వస్తుందో లేదో. దయచేసి ఇవన్నీ కూడా మానేయి. ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్గా మా గురించి చెప్పు. ఎమ్మెల్యే అంత అడిగే అంత అర్హత నీకు లేదు అని కూడా మేము ఈ ప్రతి మీడియా సోదరులకి తెలియజేస్తూ, ఈ మీడియా సోదరుల సమక్షంలోనే మేమేమన్నా తప్పు చెప్పింటే కూడా దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోకుండా, మీరు ఆ గవర్నమెంట్లోనే ఉండి ఈ గవర్నమెంట్లోనే ఉండి మీకు అప్పుడు కూడా మేము రోడ్లు వేసినది మీకు తెలుసు, మీ ఫోటోల్లో ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కావాలంటే మొత్తం తీసి మేము పెడతాము, తెలుసుకోమని కూడా తెలియజేస్తూ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సీరా జాకెట్ వేసుకుంటే చాలాడం కొమ్మ అని అనిపించేస్తూ ఉంటారు. నిదర్శనం అది తెలుసుకో. ఆ ఊరికి ఎందుకు నువ్వు మాట్లాడతావు సూపర్ 6 గురించి? అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 3 ఇస్తా ఉన్నా తెలుసుకో. మీ ఇంటికి కూడా 3 వచ్చింటే లెక్కేసుకో, నెలకి సంవత్సరానికి. నువ్వు వైఎస్ఆర్ మేము తీసేయలేదు, 3 వచ్చింటాయి, తీసుకో. తల్లికి వందనము నువ్వు చెప్పితివి, ఎందుకంటే అందరికి ఇస్తామంటివి, ఇచ్చినావా? ఒక బిడ్డకే ఇస్తవి. ఈ పొద్దు 6 మనిషి బిడ్డలు ఉంటే కూడా ఇచ్చినది మీకోట మండలంలోనే ఉంది. యాజపేటలో 6 మనిషి బిడ్డలు ఉంటే ఒక తల్లికి 6 మనిషికి 90,000 రూపాయలు కూడా రిలీజ్ చేసినాం. అర్థమైందా? తల్లికి వందనం ఇచ్చినామా? రైతు మన అన్నదాత సుఖీభవ 2వ విడత 2 సంవత్సరాలు కూడా పడిపోయింది డబ్బులు ప్రతి ఒక్క రైతుకి. ఇంకా ఎవరైనా పడుకోకపోతే ఆన్లైన్ పెట్టుమని చెప్పేసి కూడా మన అగ్రికల్చర్లు తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళకి అందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏది కానీ మేము ప్రజల కోసమే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అభివృద్ధి చేస్తారు. మీరు మాట్లాడాల్సినంత అవసరం లేదు. మీకు ఈ 2 రోజులకి మేము 4 రోజులు మేము తిరిగి ఈరోజు ఈ ఎండల వల్ల కొన్ని రోజులు నిలుపుతూ ఉన్నాము. అది అయిపోయినా కూడా ప్రతి గ్రామాలకు కూడా తిరిగి మేము అభివృద్ధి చేస్తాము. మా ప్రజలకు కావాల్సింది మేము చేసుకుంటాము. ముఖ్యంగా భూ కబ్జా అని చెప్పి కొన్ని మాట్లాడిన వీడియోలో, భూ కబ్జా ఎవరు చేసింది? గత ప్రభుత్వం చేసిన దానికి మిమ్మల్ని ఇంట్లోకి పంపించింది మీరు ఎమ్మెల్యేని. మళ్ళా క్రషర్ మీకు తెలిసింది అందరికీ. జెల్లీ ఫ్యాక్టరీ ఎవరు దౌర్జన్యం చేసి పెరుక్కుంటుంది? ఎక్స్ఎమ్మెల్యే పెరుక్కోలేదా? పాపం బయటోడు పాపం పేదోడు పెట్టుకుంటే దౌర్జన్యం చేసి నీ బామర్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసుకుంటేవయ్యా. మేమేం ఆ మాదిరి చేయలేదే. మా ఎమ్మెల్యే ఆడ ఎవరిదేం దౌర్జన్యం చేసి పెరకలేదే. నీ ఎత్తుకొని నీ లేవుట్లో పోయి చూడు గంగమ్మ వంకలో నువ్వు ఏడరా ఉంది వంక కొలి, నువ్వు లేవిట్టే హెండావు, నువ్వు కొలి ఏటకు వస్తే వదిలే. దాని చూడంటే మీ ఏమో మాదంతా మీది చిట్టా ఉంది అండి. ఏం చిట్టా ఉందో చూడి. తప్పుడు కేసులు మీకు తెలిసిందే. గతంలో మా మీద అందరినీ తప్పుడు కేసులు దగ్గర 25 కేసులు పెట్టినారు 150 మంది మీద. మేము వీకోట్లో ఉంటే మీదే 8 మనిషి మేము ఇటు ఉన్నాం. 8 మనిషి వీకోట్లో ఉంటే నువ్వు పుంగనూరులో పెట్టేట్లు మీ శ్రమసూత్రమయ్యా. అదే మీకు వచ్చిండే లక్షణాలు అవి. మేము ఇప్పుడు 2 ఏళ్ళైంది ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా మేము చూడమను. 25 మంది మేము 25 మంది ఇది 150 మంది మీద పెట్టినారు 25 కేసులు. ఇవన్నీ మేమేమన్నా చేస్తామే? మీకు తెలీదా? వీకోట్లో అబద్ధం గలాట్ జరిగినాడు. మీ సోదరులు అందరూ ఉండారు, మీడియా సోదరులు కూడా. అనంతపురంలోనే మేముండాం. నువ్వు ఆ రోజు చెప్పి 8 మనిషి మీద కేసు పెట్టి పుంగనూరు కేసు ఎత్తుకొని పోయి పెడితే 2 నెలలు మేము బయట ఉంటాం. మేము ఇప్పుడు చేయాలంటే 5 నిమిషాలు. మాకు అది నేర్పించలే మా నాయకులు ఎవరు కానీ, ఆ సంస్కృతి నేర్పించలా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా కూడా మీరు కూడా అడగల. తప్పుడు కేసులు పెట్టినారు కదనా,
వీకోట్లోనే ఉంటారు కదా 9-8 మనిషి పైన పెట్టి ఒక మాట అడుగుకూడదా సోదరా మీరందరూ కూడా? మేమేమైనా చేసి ఉంటే సోదరా అది ఆ మాదిరి ఉంటుంది. ఎవరు వాళ్ళు? మేమంతా కూడా అలా ఏ రోజు కానీ రాజకీయం ఆపద వరకు ఎలక్షన్ వరకే చేస్తాం, మళ్ళీ రాజకీయం చేయలేదు. ఇదే వైసీపీ వాళ్ళు కూడా మేము ఇప్పుడు సహాయం చేసినాం. పేదోళ్ళకి, ఉండేవాళ్ళకి కాదు, వాళ్ళ అర్హులైన వాళ్ళకి, వాళ్ళకి ఏం కావాలని ఏమైనా ఇబ్బంది వస్తే అర్హులకి అందరికీ చేసినాం.